అసలు మూసీ పరివాహక ప్రాంతంలో అంటే మూసీ పొంటి ఇల్లులు కట్టుకుంటోళ్ళు ఎవరు? అన్ని రకాలుగా నష్టపోయి ఎక్కడేం లేక ఏ పరిస్థితి లేక బయట కట్టుకోలేక బయట కొనుక్కోలేక బయట ఉండలేక చివరికి ఆ కంపులో ఉండడానికి కూడా సిద్ధపడి వచ్చారంటే వాళ్ళ జీవితంలో ఆల్మోస్ట్ అన్ని రకాలుగా నష్టపోయి కోల్పోయిన వాళ్ళే ఆడ ఉంటారు. కానీ వాళ్ళను కూడా వదిలిపెట్టినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారంటే ఇక మన ముఖ్యమంత్రి ఉన్నాడు. జీవితం పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడ్డ తర్వాత వాళ్ళకి అది విధి రాతనో లేకపోతే వాళ్ళ స్వయంకృతాపరాధమో ఏదో రకరకాల ఇష్యూస్తోని వాళ్ళు ఆ స్థాయికి పడిపోయి అక్కడ ఏదో ఒక చిన్న గూడు నిర్మించుకొని ఉంటుంటే వాళ్ళను కూడా అంటే అక్కడ నివసించడానికి సిద్ధపడ్డటువంటి ఆ పేదలను కూడా అక్కడి నుంచి లేకుండా చేయడానికి మనకు ఒక ముఖ్యమంత్రి దొరికిండు, ఆయన రేవంత్ రెడ్డి. ఆయన వల్ల ఇలా అక్కడ కూడా ఉండకుండా అయిపోయారు. అక్కడికి వెళ్ళి కూడా తీసుకుపోయి ఇంకో దగ్గర పెడతాను అంటా ఉన్నాడు. దానికి డబుల్ బెడ్రూమ్లు, మళ్ళీ దాని పేరు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్తుండు. మరి ఇందిరమ్మీళ్ళు మంచిగా గట్టి ఇవ్వచ్చు కదా, ఇంకా మంచిగా కట్టచ్చు కదా. కొంతమందికి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. అయితే అక్కడ కూడా ఎట్లా కట్టుకోరు మరి అంటే, సరే ఏదో తక్కువ ధరకు కొనుక్కొని తక్కువ ధరకు కట్టుకొని తక్కువ ధరకు ఏదో ఎల్ల తీసిర్రు. సో వాళ్ళకి ఇప్పుడు మరి ఆ టైప్ ఉంటుందా ఇల్లు అంటే అక్కడ ఉండదు మళ్ళీ.